దేవునికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. 8వ అధ్యాయము. మరి ఇక్కడ చెట్లన్నీ కలిసి అంటండి మీటింగ్ పెట్టుకున్నాయంట. చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఆ చెట్లకి ఒక ఏలటానికి ఒక రాజు కావాలి. ఈ చెట్లన్నీ కలిసి ఎక్కడికి వచ్చినాయి అని అంటే ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినాయి అంటండి. నీవు మమ్మల్ని వేలటానికి, మాకు ఒక రాజుగా ఉండటానికి మేము నిన్ను కోరుకుంటున్నాం అని ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఒలీవ చెట్టు ఏమంటుందంటే, దేవుణ్ణి మానవులను దేని వలన సన్మానించగారు? నా తైలము నీయక చెట్ల మీద రాజుగా ఉండటానికి అటు ఇటు ఊగించలాట నేను వచ్చేదనా? చూడండి, ఈ దినాల్లో అధికారము కొరకు లేకపోతే కుటుంబములో నాదే చల్లాలి, నేనే కుటుంబానికి యజమానురాలి, నేనే కుటుంబాన్ని ఏలేటు, ఇలాగా దుర్బుద్ధులు కలిగి అసూయతనము కలిగి నా మాటే నెగ్గాలి, నా మాటే చల్లాలి, నాదే ముందుండాలి, ఇలాగా ఒక అధికారము కొరకు పాకులాడుతూ ఉంటామండి. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెలవిస్తూ ఉందంటే, ఒలీవ చెట్టుని ఎలా పుట్టింపజేశాడో ఆ నా తైలమును ఇవ్వక నేను చెట్లన్నిటి మీద రాజుగా ఉండటానికి అటు ఇటు తిరుగులాడటానికి నేను రావాలా? నేను రాను. నా దేవుడు మంచి తైలం ఇవ్వటానికి నన్ను పుట్టింపజేశాడు. ఆ తైలమును నేను ఇవ్వకుండా నేను అటు ఇటు తిరుగులాడటానికి ఎందుకు వచ్చాను అని ఒలీవ చెట్టు మాట్లాడుతూ ఉన్నదండి. దేవుడు ఒక ప్రణాళికతో మనల్ని సృష్టింపచేశాడు. ఒక ప్రణాళికతో ఆయన రూపంలోనికి మనల్ని చేసుకున్నాడు. దేవుడు ప్రతి మనిషిని ఆయన చేతులతో చేసుకున్నాడండి. చూడుము, నా అరచేతులలోనే నేను నిన్ను చెక్కుకుని ఉన్నాను. మన తల్లిదండ్రుల కంటే దేవుడు మనల్ని ముందుగా చూచాడండి. తన స్వరూపములోనికి మనల్ని సృష్టించుకున్న దేవుడు, ఆయన మహిమతో మనల్ని నింపిన దేవుడు, ఆయన్ని ఘనపరిచేది పోయి, ఆయన్ని మహిమపరిచేది పోయి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం పోయి, ఆయన ఆరాధించడం పోయి, మనము గర్విస్తూ నేనే ప్రతిదానికి చనామనవ్వాలని కోరుకుంటూ ఉంటాం. మనలో తగ్గింపు తత్వం ఉండదు, దేనత్వం ఉండదు. మనం ఎప్పుడూ కూడా అధికారానికి, కుటుంబంలో ఒక అధికారము కలిగి ఉండటానికి అధికార దాహం, ఈ దాహం వల్లే కదండి అనేకమైన దేశాలు ఈ దినాన్న యుద్ధాలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. ఎవరు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వాడిని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు దేవుడు. ఈ చెట్లన్నీ కలిసి మళ్ళీ ఎక్కడికి వచ్చినాయి అంటే అంజూరపు చెట్టును అడుగుతూ ఉన్నాయంటండి. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, ఇదిగో మమ్మల్ని ఏలటానికి ఒక రాజుగా నువ్వు ఉంటావా అని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టు ఏమంటుంది? నా మంచి ఫలములు నేను ఇయ్యక మీ మీద నేను రాజుగా ఉండటానికి అటు ఇటు తిరుగులాడటానికి నేను వచ్చేదనా? అంజూరపు చెట్టు కూడా అదే చెప్తూ ఉందండి. నాకు ఏ అధికారం వద్దు, నాకు ఏ పెత్తనం వద్దు, ఎవరిని నేను ఏలవలసిన అవసరం నాకు లేదు. నా దేవుడు నన్ను ఎందుకు పుట్టింపచేశాడో ఆ ప్రణాళికను నేను నెరవేర్తింప చేయక నేను అటు ఇటు ముగిట్లాడటానికి వచ్చేదనా? ఎందుకు అంజూరపు చెట్టును పుట్టింపచేశాడు అని అంటే మంచి ఫలాలు ఇవ్వటానికి, మంచి ఫలాలు ఇచ్చి మనుషులను తృప్తిపరచడానికి, మనుషులను ఆనందపరచడానికి దేవుడు అంజూరపు చెట్టును పుట్టింపజేశాడంటండి. ఈ నా మంచి ఫలాలు నేను ఇయ్యకుండా అటు ఇటు తిరుగులాడటానికి నేను వచ్చేదనా? ఎంత అద్భుతంగా సమాధానం చెప్తుందో. రాజుగా నేను ఉండటానికి నాకు అంత ఆ అధికారం నాకు వద్దు, నాకు రాజరికం వద్దు, కానీ నేను దేవునికి లోబడే వ్యక్తిగా ఉన్నాను, దేవుని అనుసరించి జీవించే వ్యక్తిగా ఉన్నాను. దేవుడు నన్ను ఎందుకు పుట్టింపజేశాడో నా పుట్టుదలకు ఒక కారణము దేవుడి దగ్గర నాకు ఉన్నది కాబట్టి ఆయన మాటకు లోబడే వ్యక్తిగా నేను ఉంటాను. మంచి ఫలాలు ఇవ్వటానికి నన్ను పుట్టింపజేశాడు. దేవుని మాటకు నేను లోబడే వ్యక్తిగా ఉంటాను. నేను అటు ఇటు తిరగటానికి ఊగిచ్చలాడటానికి రాను.
ఈ దినాన్ని రక్షించబడి దేవుని పేరు చెప్పుకుంటూ మనము ఇటు లోకమునకు తిరుగులాడుతూ ఉన్నాం, అటు దేవుని వైపుకు ఉంటూ ఉన్నాం. అటు లోకానికి ఆకర్షణీయంగా మారిపోతూ ఉన్నాం, ఇటు దేవునికి ఆకర్షణీయంగా మారిపోతూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఒక్క త్వరలో 2 కత్తులు ఎవడవు అన్నాడు. మీరు నాకు ఏరై బ్రతకాలి అంటున్నాడు. మీరు నేను ప్రత్యేకించుకున్న జనము అంటున్నాడు. మీ వలన రావలసిన మహిమను నేను ఎవరికీ చెందనివ్వను అంటున్నాడు. రక్షించబడిన నీవు దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా? రక్షించబడిన మనం దేవుని ఘనపరిచే విధంగా మనం జీవిస్తూ ఉన్నామా? దేవుడు ఏ ప్రణాళికతో నిన్ను పుట్టింపజేశాడో ఆ ప్రణాళికను గుర్తించేవారుగా మనం ఉంటూ ఉన్నామా? ఈ తాత్కాలమైన లోకములో దేవుడు మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడో ఆ నిర్మాణకమైన దేవాతి దేవుని పక్షంగా మనము జీవించడానికి మనం ఒప్పుకుంటూ ఉన్నామా? దేవునికి లోబడుతూ ఉన్నామా? ఇక్కడ ద్రాక్షవల్లి దగ్గరకు వచ్చినాయి అంటాడు. మళ్ళీ ఈ చెట్లన్నీ కలిసి మళ్ళీ ద్రాక్షవల్లి దగ్గరకు వచ్చినప్పుడు ద్రాక్షవల్లి కూడా నేను రాజులను మానవులను అందరినీ నేను సంతోష పెట్టడానికే, నా ద్రాక్షారసమును నేను ఇవ్వకుండా నేను అటు ఇటు బుగిచ్చలాడటానికి నేను వచ్చేదనా? రాజరికము నాకొద్దు, నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్తింపజేస్తాను. నన్ను మంచి ద్రాక్ష వల్లిగా నన్ను ఆయన పుట్టింపజేశాడు. నేను మంచి ఫలాలు ఇవ్వటానికి దేవుడు నన్ను పుట్టింపజేశాడు. నేను అంతకే బ్రతుకుతాను కానీ మీ మీద ఏ అధికారమును నాకు వద్దని దేవుని పక్షంగా నిలబడినవి. ఆ వృక్షాలు చూస్తే ఎంత అద్భుతమైన వాక్యమో చూడండి. ఈ వాక్యాన్ని బట్టి మనకెంతో జ్ఞానోదయం అవ్వాలి. ఒక వృక్ష ఫలాలు ఆ విధంగా దేవుని కొరకు నిలబడితే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని పక్షంగా నువ్వు నేను ఎలా నిలబడాలి? ఈ లోకంలో ఎంతగా మహిమకరంగా ఆయన కొరకు బ్రతకాలి? నీ కొరకు నా కొరకు ఎంతగా ప్రాణము దారబోసిన దేవుని పక్షంగా నిలబడి రోషము కలిగి దేవుని కొరకు మనం బ్రతికేవారుగా మనం ఉండాలి. అక్కడ ఒలీవ చెట్టు అదే అంటుంది, అంజూరపు చెట్టు అదే అంటుంది, ద్రాక్షావల్లి అదే అంటుంది. దేవుడు నిన్ను పుట్టించుకున్నది మనుషులని ఆకర్షింపచేసే బ్రతుకు బ్రతకడానికి కాదండి. మనము